కంటోన్మెంట్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందినటువంటి లాస్య నందిత రాత్రి జరిగినటువంటి రోడ్ యాక్సిడెంట్లో మృతి చెందారనేటువంటిది తెలుస్తున్నది. ఇప్పుడిప్పుడే అందుతున్నటువంటిది. అయితే యాక్సిడెంట్ ఎన్ని గంటలకైంది, గన్మెన్లు ఉన్నారా లేరా, డ్రైవర్కు తీవ్ర గాయాలైనాయి. ఆమె ప్రయాణిస్తున్నటువంటి XL6 అనేటువంటి కారు పటాన్చేరు దగ్గర ఉండేటువంటి ఒక సర్వీస్ రోడ్లో, ఔటర్ రింగ్ రోడ్ను ఆనుకున్నటువంటి సర్వీస్ రోడ్లో కిందికి దిగుతుండగా పక్కన ఉన్నటువంటి ఏదైతే ఫెన్సింగ్ ఉంటుందో దానికి తగలడంతో యాక్సిడెంట్ అయినట్టుగా తెలుస్తున్నది. దాంతో లాస్యానందిత అక్కడే మృతి చెందినట్టుగా మనకు అర్థమవుతున్నది. ఇప్పుడు కంటోన్మెంట్ నుంచి ఎమ్మెల్యే గెలిచారు. గతంలో లాస్యానందిత కవాడిగూడ నుంచి కార్పొరేటర్గా కూడా బీఆర్ఎస్ నుంచి గెలుపొందారు. వాళ్ళ లాస్యానందిత తండ్రి సాయన్న గతంలో కంటోన్మెంట్ నుంచి కూడా వరుసగా ఎమ్మెల్యే గెలిచారు 4 సార్లు. సాయన్న కూడా ఇటీవలే మృతి చెందారు. ఇక్కడే అశోక్ నగర్ దగ్గర నివాసం ఉంటారు. కంటోన్మెంట్ నుంచి 4 సార్లు వరుసగా గెలిచారు లాస్యానందిత మృతి కన్ఫర్మ్ అయింది. దాదాపుగా లాస్యానందిత గతం టీఆర్ఎస్ నుంచి కార్పొరేటర్ కూడా గెలిచారు. టీఆర్ఎస్ నుంచి ఇదే కవాడిగూడ డివిజన్ నుంచి గెలిచారు. ఆ తర్వాత ఒక సాయన్న మృతి చెందడంతో వాళ్ళ తండ్రి లాస్యానందిత తండ్రి సాయన్న మృతి చెందడంతో ఎవరికి ఇవ్వాలని బీఆర్ఎస్ ఆలోచిస్తే వాళ్ళ కూతుళ్ళలో లాస్యానందిత గతంలో కార్పొరేటర్గా పోటీ చేసినటువంటి అనుభవం ఉంది కాబట్టి లాస్యానందితకి టికెట్ ఇచ్చారు. ఇప్పుడు ఆవిడ కూడా రోడ్ యాక్సిడెంట్లో మృతి చెందారు. 40 ఏళ్ళు కూడా లేనటువంటి వయసులోనే ఒకసారి కార్పొరేటర్గా ఒకసారి ఎమ్మెల్యేగా కూడా గెలిచినటువంటి లాస్యానందిత రోడ్డు ప్రమాదంలో అకారణంగా మృతి చెందారు. వాళ్ళ కుటుంబానికి పొలిటికల్ వాయిస్ తరఫున సంతాపం వ్యక్తం చేస్తున్నాము. ఈ రోడ్డు ప్రమాదాల్లో నాయకులు చనిపోవడం, లాల్జాన్ బాషా నుంచి కానీ లేదంటే హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందడం కానీ, గతంలో సినిమా హీరోయిన్ సౌందర్య మృతి చెందడం కానీ, హెలికాప్టర్ ప్రమాదంలో బాలయోగి హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందడం, అదేవిధంగా ఎర్రన్నాయుడు కూడా రోడ్డు ప్రమాదంలోనే మృతి చెందడము, సీఎం రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందడం, నాయకులు ప్రమాదాలలో మృతి చెందడం అనేటువంటిది మొదటి నుంచి వస్తున్నది. నిద్ర లేకపోవడం, ఇట్లాంటి అనేక అంశాలు, స్పీడ్గా వెళ్ళాలనేటువంటి ఆతృత, ఇవన్నీ కూడా ఇబ్బంది పెట్టేటువంటి అవి. అయితే రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు ఎటు నుంచి ఎటు వెళ్తున్నారు, ఎక్కడికి వస్తున్నారు అనేటువంటి విషయం మాత్రం ఇంకా తెలియదు. కానీ అధికారికంగా ఆమె మృతి చెందారు అనేటువంటి విషయం మాత్రం స్పష్టంగా తెలుస్తున్నది. ఇప్పటికే ఆమెకు సంబంధించి కుటుంబ సభ్యులు కూడా చేరుకున్నారు. ఆమెకు సంబంధించినటువంటి పార్థివ దేహాన్ని కూడా తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఎమ్మెల్యే కంటోన్మెంట్ నుంచి ఇప్పుడు మరొకసారి ఉప ఎన్నిక వచ్చేటువంటి అవకాశం కూడా ఉన్నది కంటోన్మెంట్కి సంబంధించి. గతంలో కూడా 2014-18 తరచు కూడా అనేక ఉప ఎన్నికలు వచ్చాయి. ఈసారి ఉప ఎన్నికలు రావేమో ఇంకా తర్వాత అనుకున్నాం. కానీ ఒక లాస్యానందిత మృతి చెందినటువంటిది బాధాకరమైనటువంటి విషయం. కంటోన్మెంట్కు మరోసారి ఉప ఎన్నిక వచ్చేటువంటి అవకాశం ఉంది.